హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అనే వాక్యము ఒక సాక్ష్య రూపంలో దేవుడు దాన్ని నిజం చేయటం ఒక విధంగా ఆనందకరంగా ఉంది. దేవుని మహిమార్థమై ఆయన స్తుతించడానికి కారకంగా ఉంది. హల్లెలూయా. మరి నిన్న నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఈసీజీ అబ్నార్మల్గా ఉంది. హార్ట్ రేటు 143కి ఈసీజీలో చూపిస్తుంది. లోన క్లాట్ ఉందట. బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఇమ్మీడియట్గా కార్డియాలజిస్ట్ వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు ఇంజెక్షన్ చేసుకోవాలా, క్లాట్ కరగాల, ఎప్పుడన్నా హార్ట్ అటాక్ రావచ్చు అని చెప్పి సజెస్ట్ చేశారు. నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నీ నామాన్న నేను ప్రతి విషయంలోనే ముందుకు సాగుతున్నాను, అది నీకు తెలుసు. ఈ డాక్టర్లు చెప్పేది వాస్తవం. నేను సత్యం ఏం చెప్తుందంటే ఆయన పొందిన గాయముల చేత, దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది. సో నేను మోకరించి ప్రార్థన చేసుకుని హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మా కోడలో పావని మెడికల్ ఆఫీసర్ ఆవిడ పనిచేస్తుంది. నా కొడుకు, నా కోడలు కలిసి కార్డియాలజిస్ట్ తీసుకెళ్ళారు. వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ చూసి, మాకు తెలిసిన డాక్టర్ ఉంది, వాళ్ళ హస్బెండ్ కూడా కార్డియాలజిస్ట్, అపోలోలో చేస్తాడు వైజాగ్లో. వాళ్ళ రిపోర్ట్స్ చూసి ఇమ్మీడియట్గా మా బాబుతో మాట్లాడారు. వెంటనే జాయిన్ అవ్వాలి ఆయన. హీఈస్ ఇన్ క్రిటికల్ కండిషన్ అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నేను వెళ్తాను హాస్పిటల్కి, వీళ్ళు నన్ను జాయిన్ చేయడానికి ఇష్టపడుతున్నారు, జాయిన్ చేయాలనుకుంటున్నారు. మనమేమో వాళ్ళని ఇబ్బంది పెట్టలేం, బాధ పెట్టలేం. రిపోర్ట్స్ అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. చాలా క్రిటికల్ కండిషన్ అని చెప్తున్నాయి డాక్టర్స్. మా పాప, మా బాబు, మా కోడలు అందరూ వరీ అవుతున్నారు. అసలు ఈ సిట్యుయేషన్లో ఆయన నడిచి మాట్లాడితే అలా తిరుగుతున్నాడని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో నేను నడుచుకొని వెళ్ళాను. నడుచుకొని కిందకి వెళ్ళాను. టూ స్టోర్స్ నుంచి కింద దిగి తీసుకెళ్ళి డాక్టర్ చూపించుకునే ముందు మోకరించి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభు, ఇదిగో నాయన, డాక్టర్ చిత్తంలో నేను ఉండకూడదు, ఎవరి కంట్రోల్లో నేను ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవ, నీ కంట్రోల్లో నేను ఉండాలి. నా మీద పూర్తి అధికారం నువ్వు తీసుకో. నేను ఐసీయూలో ఉండి రాత్రి అంతా అక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు మెడికేషన్స్ అని అవి ఇవన్నీ చెప్తారు, అది వాస్తవమే. వైద్య శాస్త్రానికి, ఆ యొక్క వాళ్ళు చదువుకున్న చదువుకి అవన్నీ రైటే. సో దట్ ఈస్ దేర్ నాలెడ్జ్. బియాండ్ దట్, దానికి మించి పరమ వైద్యుడమైన నీవు ఉన్నావు కదా. నేను నీ మీద, వాస్తవం మీద నేను డిపెండ్ అవటం లేదు, రిపోర్ట్స్ మీద డిపెండ్ అవటం లేదు, సత్యం మీద నేను డిపెండ్ అవుతాను. బై యువర్ స్ట్రైప్స్ ఐఎమ్ హీల్డ్, బై యువర్ స్ట్రైప్స్. నీ యొక్క గాయముల చేత, నువ్వు సులువు మీద పొందిన గాయముల చేత నేను స్వస్థపరచబడ్డాననే మాటను నేను తీసుకుంటున్నాను. ఐ విల్ స్టాండ్ ఆన్ ది ట్రూత్ అని చెప్పి ప్రార్థన చేసుకుని, ఇంకా నేను వెళ్తున్నాను, తిరిగి నేను రావాలా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ 2D ఈకో చేశారు.
అప్పుడు ఆల్రెడీ ఈసీజీ సరిగా లేదు, హార్ట్ రేట్ చాలా భయంకరంగా ఉంది, చాలా డిజార్డర్ ఉంది, పాట్ ఉంది బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు. వాస్తవానికి ఇట్స్ క్రిటికల్ కండిషన్ అకార్డింగ్ టు ద సైన్స్, మెడికల్ సైన్స్. వాళ్ళు చెప్పింది ఏం తప్పు కాదు, కానీ నేను వాస్తవం మీద నిలబడి వెళ్ళినప్పుడు ఆ 2D ఏక్యూలో ఏమీ లేదు. ఎందుకు తీసుకొచ్చారంటే వీళ్ళు తీసుకొచ్చారండి క్రిటికల్ కండిషన్ అని చెప్పి. సో హీ రోట్ 2 tablets and sent me. He sent me with 2 tablets. అది నిన్న జరిగిన వాస్తవం. సో when you trust in him in one way, when you stand on the truth, we can see miracles, wonders, and great things will happen. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. సత్యాన్ని వెంబడించినప్పుడు దేవుడి కార్యాలు చేయటం మొదలు పెడతాడు. మరి ఒకసారి నేను ఐఎమ్ నాట్ ఎంగేజ్డ్ టు సైన్స్ అండ్ మెడికల్ రిపోర్ట్స్, బట్ బియాండ్ దట్ we can see wonders if you stick to the truth. Hallelujah.